హై గైస్, వెల్కమ్ టు క్రిప్టో గేమ్ తెలుగు. ఇవాళ మనకి ట్రంప్ ఇనాగ్రేషన్ అయితే ఉంది 10:30 PM. వెరీ బిగ్ డెసిషన్ అవుతుంది మన క్రిప్టో ఇండస్ట్రీ మొత్తానికి. సో ట్రంప్ ఇవాళ బిట్ కాయిన్ గురించి కానీ క్రిప్టో ఇండస్ట్రీ గురించి కానీ ఏం మాట్లాడుతున్నాడు ఏంటి అనేది దీన్ని బట్టే మనకి నెక్స్ట్ ఫర్దర్ మూవ్స్ అయితే ఉంటాయి బిట్ కాయిన్ లో. సో అట్లాగే బిట్ కాయిన్ మనకి ఆల్ టైమ్ హై ని చేజ్ చేసుకొని $1,09,697 అయితే టచ్ చేయడం జరిగింది. సో ఒక బిట్ కాయిన్ లో ఒక మంచి హ్యూజ్ మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. అట్లాగే కమింగ్ 2-3 డేస్ నుంచి చూసుకుంటే కనుక ఎప్పుడైతే ట్రంప్ ఓన్ మీమ్ కాయిన్ ఎప్పుడైతే లాంచ్ అయిందో అప్పటి నుంచి మనకి ఆల్ట్స్ లో హ్యూజ్ డంప్ అయితే కనిపిస్తుంది. ఎవరైతే ఆల్ట్ కాయిన్స్ లో ఎన్నో రోజుల నుంచి ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేస్తున్నారో మూవ్మెంట్ రావడం కోసం, అక్కడ నుంచి లిక్విడిటీని అంతా సెల్ చేసుకొని ట్రంప్ దాంట్లో తీసుకొచ్చి ట్రంప్ అయితే హ్యూజ్ గా పంప్ చేయడం అయితే జరిగింది గైస్. నేను ట్రంప్ మీమ్ కాయిన్ మీద రివ్యూ చేసినప్పుడు $22 లో ఉండే ట్రేడింగ్ అయ్యే ట్రంప్ మీమ్ కాయిన్ రైట్ టువార్డ్స్ $80-90 దాకా అయితే హిట్ చేయడం జరిగింది. ఆల్ట్ కాయిన్స్ లో ఇదే టైంలో మనకి హ్యూజ్ గా బ్లీడింగ్ అయితే కనిపించింది. మనకి డామినెన్స్ కూడా ఒకే రకమైన షూటింగ్ లోకి వచ్చింది. సో అట్లాగే నెక్స్ట్ ట్రంప్ వైఫ్, ప్రెసెంట్ ఉన్న వైఫ్ మిలానియా అని ఇంకొక మీమ్ కాయిన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అది ట్రేడింగ్ టువార్డ్స్ $8.14 మధ్యలో అయితే ట్రేడింగ్ అవుతుంది. సో ట్రంప్ ఇనాగ్రేషన్ తర్వాత దాంట్లో కూడా ఒక మంచి హ్యూజ్ పంప్ వస్తుందా, పంప్ వస్తే ఈ ఉన్న ప్రెసెంట్ ఉన్న ఆల్ట్స్ డిప్ లో ఇంకా డిప్ అయితే రావడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంటుందా, అసలు ఆల్ట్స్ లో మనం ఏం డెసిషన్ తీసుకోవాలి, ఆల్ట్ సీజన్ ఉందా లేకపోతే లేదా, మనీ ఫ్లో అన్నది ఎప్పుడు రావడం స్టార్ట్ అవుతుంది ఏంటి, వీటన్నిటి గురించి అయితే ఇవాళ డిస్కస్ చేద్దాం గైస్. వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఇవాళ వీడియోలో మనకి ఆఫ్టర్ 10:30 ఇవాళ 10:30 తర్వాత ట్రంప్ ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ బిట్ కాయిన్ పరంగా క్రిప్టో కరెన్సీ పరంగా పాజిటివ్ మూవ్ ఉంటే బిట్ కాయిన్ లో ఎట్లాంటి ప్రైస్ మూవ్మెంట్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. అట్లాగే నెగిటివిటీ సైడ్ ఉంటే కనుక మనం ఎట్లాంటి నెగిటివిటీ వెళ్ళడానికి ప్రాబిలిటీ ఛాన్స్ ఉంది, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ప్రెసెంట్ మనం మార్కెట్ క్యాప్ ని చూసుకుంటే కనుక 3.79 ట్రిలియన్ లో అయితే మనం ఉన్నాము. అట్లాగే ట్రెండింగ్ లో చూసుకుంటే కనుక ట్రంప్ కన్నా పైన మిలానియా మీమ్ కాయిన్ అయితే ఉంది $7.95 అండ్ అఫీషియల్ ట్రంప్ వచ్చేసరికి $46.62 లో అయితే ట్రేడింగ్ అవుతుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బిట్ కాయిన్ 1,07,286 లో అయితే ట్రేడింగ్ అవుతుంది. ఎథీరియం $3,324 లో అయితే ట్రేడ్ అవడం జరుగుతుంది. సో అట్లాగే XRP చూసుకుంటే కనుక $3.3 లో అయితే ట్రేడ్ అవుతుంది. XRP లో 7 days లో మూవ్ చూసుకుంటే కనుక 37.1%. XRP లో కూడా ట్రంప్ ఇనాగ్రేషన్ తర్వాత వచ్చే డిస్కషన్ గ్యాన్స్లర్ ని గనక రిమూవ్ చేసినా ఇట్లాంటి న్యూసెస్ తెలిసినా గానీ XRP లో కూడా ఒక మంచి మూవ్మెంట్ రావడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అట్లాగే సోల్ $255 లో అయితే ట్రేడ్ అవుతుంది. సోల్ కూడా ఒక మంచి ఆల్ టైమ్ హైని హిట్ చేసి 290-280 మధ్యలో ఒక ఆల్ టైమ్ హైని హిట్ చేసి చిన్న రీట్రేస్మెంట్ కి అయితే వచ్చింది. ప్రీవియస్ జోన్ ని కన్సాలిడేట్ చేసుకోవడానికి అయితే వచ్చింది. ఇన్ కేస్ అక్కడ కనుక కన్సాలిడేట్ అయితే ఇంకొక మంచి 300 అబోవ్ మనకి ఒక మంచి కొత్త ఆల్ టైమ్ హై కొట్టడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. సో ప్రెసెంట్ మనం చూసుకుంటే కనుక అఫీషియల్ ట్రంప్ లో $47.39 అయితే చూస్తున్నాము. సో మనకి 80% సప్లై అన్నది మనకి ఇంకా లాక్డ్ లోనే ఉంది. అట్లాగే నేను వీడియో షూట్ చేసిన టైంలో చూసుకుంటే కనుక $22.84 నేను ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి ఇంకా ఎంత మంచి మూవ్ రావడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ ఉంటుందో ఆలోచించండి. $22 అన్నది వెరీ లెస్ అమౌంట్ అనేది అయితే చెప్పాను. సో ఆల్ టైమ్ హై చూసుకుంటే కనుక మనం దగ్గరగా $74.69 అయితే ఆల్ టైమ్ హై ఇవ్వడం జరిగింది ట్రంప్ లో. ఇనాగ్రేషన్ తర్వాత పాజిటివ్ మూవ్స్ ఉంటే కనుక మళ్ళీ ఇంకొక కొత్త ఆల్ టైమ్ హై కొట్టడానికి కూడా ట్రంప్ మీమ్ కాయిన్ లో మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఎప్పుడైనా కానీ మీమ్ కాయిన్ ఎప్పుడైనా మీమ్ కాయినే. సో మీ రిస్క్ ని మీరు అప్ట్రాక్ట్ చేసుకొని దాన్ని బట్టి దీంట్లో అయితే ట్రేడ్ చేయండి గైస్. చాలా మంది లాస్ అయ్యారు, చాలా మంది విన్ అయ్యారు. సో విన్నింగ్ లూజింగ్ రేషియో అన్నది మీ పెట్టే అమౌంట్ ని బట్టి ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ అయితే చేస్తూ ఉండండి. ఏదైనా కానీ ఒకటే సైడ్ మూవ్ అయితే రాదు. ఎప్పటికైనా కానీ మార్కెట్ లో రీట్రేస్మెంట్ అన్నది మేజర్ క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. అట్లాగే ట్రంప్ టెక్నికల్ అనాలిసిస్ కూడా చూద్దాం. ప్రెసెంట్ మనకి అంత టెక్నికల్ అయితే కనిపించకపోవచ్చు, బట్ ఉన్న డేటాలో మనం సపోర్ట్ జోన్స్ ఏంటి, మనం ఎక్కడ కొనుక్కుంటే బాగుంటుంది ట్రంప్ మీమ్ కాయిన్, దాన్ని కూడా ఒకసారి అయితే చూద్దాము. ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ చూసుకుంటే కనుక $9.52 బిలియన్ అయితే కనిపిస్తుంది. ఒకసారి మార్కెట్ క్యాప్ హై చూసుకుంటే మనం అప్రాక్సిమేట్లీ $15 బిలియన్ దాకా అయితే వెళ్ళాం. ప్రెసెంట్ $9.56 బిలియన్ అయితే మనకి ట్రంప్ మీమ్ కాయిన్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి అఫీషియల్ మిలానియా మీమ్ కాయిన్, ఇది వచ్చేసరికి మనకి $1.57 బిలియన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆ ట్రేడింగ్ అరౌండ్ 8.22. దీంట్లో కూడా చాలా మంచి ఫ్లక్చువేషన్ అయితే ఉంది. సర్క్యులేషన్ సప్లై లో చూసుకుంటే కనుక ట్రంప్ మీమ్ కాయిన్ కన్నా తక్కువే ఉంది సర్క్యులేటింగ్ సప్లై అన్నది. అట్లాగే ఇది కూడా మనకి సోల్ మీదే బిల్డ్ అయింది గైస్. సోలానాకి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత మంచి బుల్ రన్ ఉండబోతుందో సోలానాకి ఈ ఇయర్ అన్నది. హై చూసుకుంటే కనుక $13.73 అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని ఎక్స్చేంజెస్ లో అయితే లిస్ట్ అయిపోయింది. బైబిట్ అండ్ బైనాన్స్ లాంచ్ చేయడమే బ్యాలెన్స్. ఒకవేళ వాళ్ళు కూడా లాంచ్
చేసినా కానీ వాళ్ళు కరెక్ట్ గా మంచి ట్రెండ్ అవుతున్నప్పుడు మాత్రమే లాంచ్ చేస్తారు, తెలిసిందే కదా. సో దీనికి అంత ట్రెండ్ రాలేదు కాబట్టి ఇంకా అయితే దీన్ని ఇంకా లాంచ్ అయితే చేయలేదు. సో సూన్ ఆర్ లేటర్ దీంట్లో కూడా ఒక మంచి పంప్ రావడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ ఉంది, అట్లాగే డంప్ రావడానికి కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక ట్రంప్ ఫ్యామిలీ ట్రీ. సో ఇది ప్రెజెంట్ వైఫ్ ఇది. సో నెక్స్ట్ ఎవరి మీద మీమ్ కాయిన్స్ రాబోతున్నాయి ఏంటి అని చెప్పి మీరే ఒకసారి అయితే ఆలోచించుకోండి. వీళ్ళు ఇంకా ఎన్ని మీమ్ కాయిన్స్ తెస్తారు, ఎన్ని యూస్ కేస్ కాయిన్స్ తెస్తారు అన్నది అయితే తెలియదు. ఇన్ కేస్ ఏమన్నా ట్రంప్ ఇది ఉంటే కనుక ఇప్పుడు మనకి ఈ మీమ్ కాయిన్స్ కూడా డివోర్స్డ్ ఏవైతే వైఫ్స్ ఉన్నారో వీళ్ళవి కూడా రావడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ ఉంది. తన కూతురు, తన కొడుకు వీళ్ళ మీద కూడా మీమ్ కాయిన్స్ అయితే తెస్తాడేమో. వీళ్ళ ట్రీ ఇది. ఓకే, ఈ ట్రీ అంతా ఎవరెవరి మీద మీమ్ కాయిన్స్ వస్తాయో మనకైతే తెలియదు, మార్కెట్ లో అయితే చూస్తూనే ఉండాలి. బట్ వీటిలో ట్రేడ్ చేయడం అన్నది అంత ఈజీ కాదు గైస్. ఎప్పటికప్పుడు ఇన్ కేస్ లాంగ్ చేసినా షార్ట్ చేసినా ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ చేస్తూ అయితే ఉండండి. సో నెక్స్ట్ మనం కమింగ్ టువర్డ్స్ బిట్ కాయిన్ లోకి వస్తే కనుక బిట్ కాయిన్ మన స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ నుంచే మనకి ప్రెసెంట్ ఏదైతే ఎప్పుడైనా ఒకటే చెప్తూ ఉంటాను కదా, ట్రెండ్ లైన్ లో ఎప్పుడన్నా మనకి రిజెక్షన్ లైక్ బ్రేక్అవుట్ వస్తే ఆ బ్రేక్అవుట్ తర్వాత ఒక రీటెస్ట్ అన్నది మ్యాండేటరీ. డబల్ బాటమ్ పడింది గైస్ ఆ బ్రేక్అవుట్ లో కూడా. ఇది ఎక్కడ దాకా ఆల్ టైమ్ హై అన్నది తీసుకెళ్తుందో మనం అయితే చెప్పలేము. సో ప్రెసెంట్ చూసుకుంటే కనుక ఈ హైన్ అయితే కన్జ్యూమ్ చేసేసుకుంది. ఇట్స్ స్ట్రక్చర్ చేంజ్ అయింది. ప్రెసెంట్ ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి బిట్ కాయిన్ లో స్ట్రక్చర్ అయితే చేంజ్ అయింది. స్ట్రక్చర్ చేంజ్ అయ్యి ఇన్ కేస్ ఇవాళ డైలీ క్యాండిల్ కనుక $1,08,500 పైన కనుక మనం క్లోజ్ వస్తే దాని తర్వాత స్ట్రైట్ టువర్డ్స్ మళ్ళీ ఒక రీట్రేస్మెంట్ అయితే వస్తాం. మార్కెట్ లో రీట్రేస్మెంట్ వచ్చి టువర్డ్స్ మళ్ళీ అప్వర్డ్స్ మూమెంటం వెళ్ళడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. రీట్రేస్మెంట్ రావడం అయితే పక్కా గైస్. ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే ట్రంప్ ఇనాగ్రేషన్ కన్నా ముందే మనం ఒక మంచి మూవ్ ని చూసాం కాబట్టి మార్కెట్ లో ట్రంప్ ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత కొంచెం కూల్ డౌన్ తీసుకొచ్చి మార్కెట్ లో ఒక షేక్ ఆఫ్ అయితే తీసుకొస్తుంది. 15-20% షేక్ ఆఫ్ అయితే. సో ఎగ్జాంపుల్ గా తీసుకోండి, 15-20% ప్రెసెంట్ ఉన్న ప్రైస్ ప్రకారంగా 20% అంటే మనకి 15% అనుకున్నా. సో మనం టువర్డ్స్ 90,000 మధ్యలో అయితే చూడడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. రీట్రేస్మెంట్ తీసుకొని ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే మనకి ఇప్పుడు ప్రెసెంట్ సపోర్ట్ ఇస్తున్న ట్రెండ్ లైన్ ఉంది కదా, దీన్ని కూడా మళ్ళీ ఒకసారి రెస్పెక్ట్ చేసుకొని టువర్డ్స్ మళ్ళీ కొత్త ఆల్ టైమ్ హై వెళ్ళడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. అట్లాగే ట్రంప్ ఇనాగ్రేషన్ టైంలో ప్రైస్ అన్నది టువర్డ్స్ అప్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్ రెండు వైపులా ఉన్న లిక్విడిటీని మొత్తం అయితే కన్జ్యూమ్ చేస్తుంది. ఈ విషయంలో అయితే క్లియర్ గా ఉండండి. ఇన్ కేస్ ఏమన్నా మీ లాంగ్స్ ఉన్నా షార్ట్స్ ఉన్నా కానీ స్టాప్ లాస్ స్ట్రిక్ట్ అండ్ టైట్ స్టాప్ లాస్ అయితే యూజ్ చేయండి తప్పకుండా. ఎందుకంటే అది లేదు అని అంటే కనుక ప్రైస్ ఎక్కడ దాకా వెళ్తుందో అయితే మనం అయితే చెప్పలేము. ఎందుకంటే మీరు నిన్న ట్రంప్ మీమ్ కాయిన్ ని చూసుకున్నా ఎవ్వరికి టైం అయితే ఇవ్వలేదు. టువర్డ్స్ $75 టు ఒక్కసారిగా ప్రైస్ మనకి అరౌండ్ $39 దాకా అయితే షూట్ చేయడం జరిగింది. ప్రాఫిట్ బుక్ చేయడానికి కూడా ఎవరికి టైం ఇవ్వలేదు. సో ట్రంప్ మీమ్ కాయిన్ లో కూడా ఎంత మంచి షార్ట్ సెల్లింగ్ అయితే వచ్చింది చూడండి. ఒకటే క్యాండిల్ ఇప్పటిదాకా మనకి క్యాండిల్ కూడా ఇంకా కన్జ్యూమ్ అయితే అవ్వలేదు గైస్. సో సూన్ ఆర్ లేటర్ ఇంకా ట్రంప్ మీమ్ కాయిన్ డంప్ అవడానికి కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. నేను ట్రంప్ మీమ్ కాయిన్ లో చూడాల్సిన ఒక మంచి సపోర్ట్ జోన్ ఏదన్నా ఉంది అని అంటే నాకు ఇక్కడైతే కనిపిస్తుంది గైస్. ఈ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి టువర్డ్స్ $34 నుంచి $18 మధ్యలో ఇంకా డంప్ రావడానికి కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇది సెంట్స్ లో స్టార్ట్ అయింది ప్రైస్ అన్నది. సో ఇక్కడ ఒక రివర్సల్ కూడా ఉంది. సో ఇది ఒక మంచి సపోర్ట్ జోన్ అవుతుంది ప్రెసెంట్ గా అయితే 34-35 అన్నది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ వస్తే ఈ స్ట్రక్చర్ కింద దాకా మోస్ట్ ప్రాబబ్లీ టెస్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇంకా $18 మధ్యలో ఏమన్నా వస్తే నేను ట్రై చేస్తాను అది కూడా ఎంటర్ అవ్వడానికి ట్రంప్ లో. నాకైతే ఇప్పటిదాకా అంత ఇంట్రెస్ట్ అయితే లేదు ప్రెసెంట్ గా. దీనికన్నా నేను డాజ్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకా మంచి రిటర్న్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక్కడ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ని. సో మీరేమనుకుంటున్నారు, మీ వ్యూస్ ఏంటో ఒకసారి అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఆల్ట్స్ మార్కెట్ క్యాప్ గైస్. సో ఆల్ట్ మార్కెట్ క్యాప్ లో సేమ్ స్ట్రక్చర్ ఇదైతే ప్రెసెంట్ ఉన్న హైని ఇంకొక లోవర్ హై అయితే వచ్చింది. సో లోవర్ హై వచ్చింది కాబట్టి సో సూన్ ఆర్ లేటర్ నేను ఈ జోన్స్ ని కూడా టెస్ట్ చేయడానికి ఇప్పుడు కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లాగే మనం చూసుకుంటే కనుక ట్రెండ్ లైన్ ఏదైతే మనం ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ కన్నా బిలో వచ్చి ట్రేడ్ అవుతుంది. అట్లాగే ఇదే ట్రెండ్ లైన్ మనకి రిజెక్షన్ కూడా తీసుకొచ్చింది. ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా 358 కన్నా ఎబో మనం లేదు అని అంటే కనుక ఆల్ట్ మార్కెట్ క్యాప్ లో అది బేరిష్. ఎప్పటికైతే మనం 358 కన్నా ఎబో ఒక వచ్చి మంచి క్యాండిల్ ఇప్పటిదాకా ఎన్ని సార్లు వచ్చిందో చూడండి మార్కెట్ 358 పైన. ప్రతి క్యాండిల్ లో ఎక్కడ మనకు ఒక గుడ్ క్యాండిల్
క్లోజ్ అన్నది చూడలేకపోయాము, అందుకే మార్కెట్ అయితే ఇంకా బ్లీడ్ చేస్తుంది. సో సూన్ ఆర్ లేటర్ 240-250 దాకా కూడా మార్కెట్ క్యాప్ ఒక ఫ్లష్ షార్ప్ డంప్ తీసుకొని వచ్చి ఇట్లా మళ్ళీ టువర్డ్స్ ఇట్లా ఉండడానికి కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందరి మనీ మొత్తం యూజువల్ గా ట్రంప్ అనే ఒక ఫ్యామిలీ వైపు మీమ్ కాయిన్స్ లోకే మూవ్ అవుతున్నాయి కాబట్టి ఆల్ట్ కాయిన్స్ లో హ్యూజ్ డంప్ అయితే చూస్తున్నాము. 30-40-50% డంప్స్ అయితే చూస్తున్నాము. ఇట్లాంటి డంప్స్ అయితే ఇంకా కమింగ్ నెక్స్ట్ డే అంటే రేపటికి కూడా ఇంకా ఉండడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది. ఒకసారి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మీ పొజిషన్స్ అయితే అట్లానే ఉంచండి. ఎక్కడికి వాటిని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కుదిరినంత వరకు ఇంకా DCA అయితే చేసుకోండి. సూన్ ఆర్ లేటర్ మనం పంప్ చూడడానికి అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టువర్డ్స్ డామినెన్స్ గైస్. డామినెన్స్ లో కనుక ఈ ఆరెంజ్ ట్రెండ్ లైన్ పైన కనుక మనం మళ్ళీ డైలీలో కానీ వీక్లీలో కానీ క్యాండిల్ క్లోజింగ్ వస్తే కనుక మళ్ళీ ఒక నెగిటివిటీ సైడ్ అయితే తీసుకెళ్తుంది మార్కెట్ ని. ఎందుకంటే ఇది హై, దీని తర్వాత వచ్చిన లోవర్ హై, ఈ లోవర్ హై ని కూడా కన్జ్యూమ్ చేసుకొని పైకి వస్తున్నాము అని అంటే సూన్ ఆర్ లేటర్ మా డామినెన్స్ లో ఇంకా అప్వర్డ్స్ మొమెంటమ్ కి రావడానికి మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ అయితే చూపిస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో ఇక్కడైతే క్యాండిల్ క్లోజింగ్ అయితే పడకూడదు. ఇది ఎంత దాకా అయినా ఇక్కడ దాకా వెళ్ళినా నాకు ప్రాబ్లం లేదు కానీ, బట్ ఎప్పుడైతే క్యాండిల్ క్లోజింగ్ పడుతుందో అప్పుడు ఈ స్ట్రక్చర్ అంతా మళ్ళీ ఇన్వాలిడేట్ అయిపోతుంది. మళ్ళీ రీవాల్యుయేషన్ అంటే మళ్ళీ ఒకసారి అనాలిసిస్ అయితే చేయడానికి అయితే ఉంటుంది. సో ఇక్కడ దీని పైన ఈ ఆరెంజ్ పైన క్యాండిల్ క్లోజింగ్ అవ్వకూడదు గైస్. ఒక్కసారి దీన్ని కూడా మీ ఐ సైట్ లో అయితే ఉంచండి. సో అట్లాగే ట్రంప్ మీమ్ కాయిన్ గురించి కానీ వాళ్ళ వైఫ్ మీమ్ కాయిన్ గురించి కానీ మీరేమనుకుంటున్నారు? మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు? ప్రాఫిట్ పొందారా లేకపోతే నష్టపోయారా? ఆల్ట్స్ లో ఎంత % మీకు లాస్ కనిపిస్తుంది? సో వీటన్నిటి గురించి అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అట్లాగే ఇవాళ కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి గైస్. ద ఓన్లీ థింగ్ నన్ను మోటివేట్ చేసేది ఇంకా కొత్త కంటెంట్ తీసుకురావడానికి. సో ఓన్లీ మీ లైక్స్ అండ్ కామెంట్స్ మాత్రమే. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.